టమాటా వెల్లుల్లి పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పసుపు, మెంతులు, జీలకర్ర వేయించినవి, టమాటాలు, కారము, 2 వెల్లుల్లి పేస్ట్ చేసి, టమాటాలు 4 ముక్కలుగా కోసి దాంట్లో 2 స్పూన్లు సాల్ట్ వేసి మూత పెట్టి టమాటాలని స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు ఉడికి చల్లారిన తర్వాత వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేడైన తర్వాత దాంట్లో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. కొంచెం దీన్ని ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతకుముందు జీలకర్ర, మెంతులు ఫ్రై చేసాం కదా, అవి పొడి చేసుకొని కొంచెం వేసుకోవాలి. కొద్దిగా పసుపు, వెల్లుల్లి మాడకుండా చూసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయ్యాయి కదా, అందులో 2 స్పూన్స్ కారపొడి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం మిక్స్ అయ్యాక స్పూన్తో అయినా కలుపుకోవాలి. చాలా ఈజీగా ఇంట్లోనే ఉన్న వస్తువులతో టేస్టీగా ప్రిపేర్ చేసుకుని టమాటా పచ్చడి మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఇంతకుముందు ఉడికించి చల్లార్చిన టమాటా గ్రైండ్ చేసుకున్న గ్రేవీని ఇందులో వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి దీనిని మొత్తం కలుపుకోవాలి. టమాటా గ్రైండ్ చేసేటప్పుడు బాగా సన్నగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా చూసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు 3 స్పూన్స్ కూడా కారం వేసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టి దీన్ని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత తీసుకోవాలి. ఒకసారి చూడండి ఆయిల్ ఎలా పైకి వస్తుందో, అంటే కర్రీ రెడీగా ఉంది అన్నట్టు. 10 నిమిషాల కన్నా ఎక్కువగా పెట్టద్దు, ఎందుకంటే ఇది ఆల్రెడీ టమాటా ఉడికించి పెట్టాం కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది. సో వెరీ టేస్టీ యమ్మీ టమాటా పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.